తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నేను సామాన్యుడిని, నన్ను గెలిపించండి అని ఒకరు, నేను అసామాన్యుడిని, మిలీనియర్ని, నన్ను గెలిపించండి అని ఇంకొకరు, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని ఇంకొకరు ప్రజలకు విన్నవిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఇద్దరూ దూసుకుపోతున్నారు. అయితే ప్రజలు ఎటువైపు మొగ్గు చూపిస్తారు అనేది ఆసక్తిగా మారింది. అదే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా మైనారిటీ నాయకుడు ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. గతంలో ఈయన కార్పొరేటర్గా ఇక్కడి ప్రజలకు సుపరిచితుడు కావడం కొంత ప్లస్. అయితే ఇద్దరి నాయకుల ప్రచారం కూడా దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. సుజనా విషయాన్ని తీసుకుంటే ఈయనను గెలిపించుకోవడం బీజేపీ కంటే కూడా మిత్రపక్షం టీడీపీకి చాలా ఇంపార్టెంట్గా మారింది. దీంతో ఆయన పక్షాన బుద్ధ వెంకన్న, ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని వంటి వారు ప్రచారం చేస్తున్నారు. సుజనా కూడా కేరళ నుంచి కళాకారులను తీసుకువచ్చి ఇక్కడ ప్రచారం చేయిస్తున్నారు. తాను కూడా వాహన యంత్రాలు చేస్తున్నారు. పైగా తాను కోటీశ్వరుడిని అని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఎదురు దాడి చేయకుండా అవును నేను కోటీశ్వరుడినే, రేపు గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అని చెబుతున్నారు. ఇది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడి వస్త్ర వ్యాపారులకు ఆయన సంచలన హామీలు ఇస్తున్నారు. ఇక్కడి వస్త్ర వ్యాపారులు జీఎస్టీ విషయంలో కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమను 18% పరిధిలోని జీఎస్టీలోకి తీసుకురావాలని కోరుతున్నారు. దీనికి సుజనా గట్టి హామీలే ఇస్తున్నారు. మరొక వైపు ఆసిఫ్ లోకల్ కామెంట్లు చేస్తున్నారు. తాను లోకల్ అని పదే పదే చెబుతున్నారు. ఆర్థికంగా చూసుకుంటే ఆయన వీక్గానే ఉన్నారు. అయినప్పటికీ మైనారిటీ వర్గంలో ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్స్గా కొనసాగుతోంది.